హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మీరు ఇంకా నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మనం ఒక బిగ్ బాస్ గురించి ఈషా యూట్యూబ్ ఛానల్ అంటే బిగ్ బాస్ గురించి రివ్యూ చెప్తుంటుందని మీ అందరికీ తెలిసిందే. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచిగా వీడియోస్ చూడాలి, నాకు ఇంకా మంచి వ్యూస్ రావాలని నేను కోరుకుంటున్నాను. రమ్య అలాగే చిట్టి పికిల్ సిస్టర్ రమ్య, ఆమె కూడా రమ్య మోక్ష. ఆమెకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటే ఆమె ఒక జిమ్ వీడియోస్ అట్లా కొంచెం వీడియోస్ చేస్తుంటుంది. ఆమె కూడా రమ్య చాలా మంచి. నాకైతే ఓకే వాళ్ళు ఒక ముగ్గురు ఆడపిల్లలు ఉండి ధైర్యంగా వీడియోలు చేస్తుంటే అప్పుడు అంత ఫేస్ అయినా వీడియోస్ చేశారు, ధైర్యంగా వీడియోస్ పెట్టారంటే వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. రీజన్ చెప్తున్నా, నేనంటే నిజంగా అట్లా ట్రోల్స్ చేసి పెట్టి చచ్చిపోతానేమో నాకు తెలియదు, కానీ వాళ్ళైతే ముగ్గురు అక్క చెల్లెలు ఒక ధైర్యంగా వేసి ఓకే మేము తప్పు, ఓకే అట్లా మాట్లాడడం తప్పు, ఏదో ప్రెజర్ వల్ల అట్లా మాట్లాడేసాం, తప్పైంది, సారీ క్షమించండి అని కూడా అట్లా మాట్లాడేశారు. నాకైతే ఆ విషయంలో అయితే చాలా 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 గ్రేట్ అనిపిస్తుంది. ఓకే, రమ్య కూడా బ్యాడ్ కమెంట్స్ చాలా పెడతారంట. ఎందుకు అట్లా పెడతారు? ఎవరికైనా కోపం వస్తుంది, ఒక్కొక్కసారి ట్రిగర్ అయిపోతారు కొన్ని మాటలకు. ఎవరమైనా మనమైనా ఒక అమ్మాయిలని మనం మాట్లాడే ముందు మన ఇంట్లో అక్క చెల్లెళ్ళు ఉన్నారా, మన అమ్మ అయితే ఉంటుంది కదా, అక్క చెల్లెలు లేకపోయినా అమ్మ అయితే ఉంటుంది కదా, మన అమ్మని కూడా ఎవరైనా అట్లా మాట్లాడితే ఎంత గలీజ్గా ఉంటుందని ఒక్కసారి ఆలోచించి, పరాయి ఇంటి అమ్మాయి అయినా మన అమ్మ లాంటిదే కదా, ఒక ఆడపిల్లనే కదా అని మాట్లాడాలని నేను చాలా అనుకుంటాను. రియల్ చెప్తున్నా, అట్లా మాట్లాడే ముందు కొంచెం ఆలోచించండి. ఆలోచించకుండా పిచ్చి వాగుతూ ఎవరైనా తిడుతుంటారు ఫ్రెండ్స్, అట్లా మాట్లాడకండి. రమ్య మోక్ష గురించి మాట్లాడదాం. రమ్య మోక్ష ఈ మధ్యలో అలాగే చిట్టి పికిల్స్ ఒక విషయం, వాళ్ళు అలాగే ఫస్ట్ చిట్టి పికిల్స్ వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు మంచిగా అంటే ఓకే వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు అంటే మంచిగా పెట్టారంట, కానీ రేట్స్ ఎక్కువ ఉన్నాయంట. నేను ఎప్పుడు కొనలే కానీ నాకు తెలియదు, కానీ ఓకే ఇంతవరకు నాకు అలాగే చిట్టి పికిల్స్ అని ఇట్లా ఉంటాయని నాకు తెలియదు. ఓకే ఇవి ట్రెండ్ అయినాక ఇవి బాగా ట్రోల్స్ జరగడం వల్లనే అట్లా. వీళ్ళు ముగ్గురు సిస్టర్స్, ముగ్గురికి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఒకరికి అలాగే చిట్టి పికిల్, ఒకరు సుమర్ టాక్స్, ఈ రమ్య మోక్ష, ఈ ముగ్గురు యూట్యూబ్ ఛానల్ ఉంటాయి. ముగ్గురు ఆడపిల్లలు, వాళ్ళు ఒక బిజినెస్ పెట్టుకుందామని ఎట్లా పెట్టారు. అన్నీ ప్రతి ఒక్కటి వాళ్ళతోనే అన్ని పికిల్స్ అట్లా అన్నీ ఉంటాయి అనుకుంటా, కానీ రేట్స్ అయితే పక్క రేట్స్ ఎక్కువ ఉన్నాయి. ఒక టేస్ట్ అయితే మనకు తెలియదు, నేను ఎప్పుడు కొనలేదు, ఎప్పుడు తినలేదు, రియల్ చెప్తున్నా. కానీ అలేఖ్య సుమ వీళ్ళందరూ మంచిగా అనిపిస్తుంది. వాళ్ళ ముగ్గురు బాండింగ్ భలే అనిపిస్తుంది, వాళ్ళిద్దరు క్యూట్ అనిపిస్తుంది. రియల్ చెప్తున్నా, చాలా చాలా క్యూట్ అనిపిస్తుంటుంది. ఒక నాన్న ముందు మనమైతే ఆలోచించుకున్నాను. నేను ఒక విషయం అయితే చెప్తా. ఇంకొక విషయం, అలాగే చిట్టి పికిల్స్ వాళ్ళ గురించి ఒకటి ఈ మధ్యలో రీసెంట్గా తమన్ వాళ్ళతో కూడా ఒక వీడియో తీశారు. అంటే తమన్ వాళ్ళు అందరూ ఒక ప్రీ రిలీజ్ దానికి అలేఖ్య వాళ్ళ చెల్లెలు రమ్య వచ్చింది. రమ్య కూడా ఆ సినిమాల్లో ఏదో పాత్ర చేస్తుంటే పాత్ర ఇస్తున్నారో ఏదో నాకు అంత ఐడియా తెలియదు. అందుకోసం వస్తుంది. వీళ్ళది విజయనగరం అన్వేష్ తాలూకా అంటే ఒక అన్వేష్ వాళ్ళు వీళ్ళు ఒకటి అక్కడ కాబట్టి ఒక సిస్టర్స్ అని అట్లా మాట్లాడుకుంటారంటే అంతే. అంతకుమించి పాపం ఎందుకు ఒక అమ్మాయిని అనడం తప్పు అనిపిస్తుంది నాకైతే. ఇంకా వీళ్ళందరూ మంచిగా పికిల్స్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు. అలాగే చిట్టి పికిల్స్ మళ్ళీ సేమ్ స్టార్ట్ చేశారు. ఇంకా మంచిగా చేస్తామని చెప్పారు. రీజనబుల్ ప్రైజ్ ఇస్తామని కూడా చెప్పారు. ఒక రీజనబుల్ ప్రైజ్ ఇస్తే బాగుంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తుంది ఈ అమ్మాయి అని అనుకోవచ్చు. రమ్య బిగ్ బాస్ హౌస్లోకి వస్తుందని చాలామంది అంటున్నారు. బిగ్ బాస్ హౌస్కి రమ్యని కూడా అప్రోచ్ అయ్యారంట. మళ్ళీ రమ్య కూడా ఓకే అని అన్నదంట. రమ్య బిగ్ బాస్ హౌస్కి వస్తే ఎలా ఉంటుందో ప్లీజ్ కమెంట్ చేయండి. నిజంగా రమ్య ఓకే యూట్యూబ్లో కొంచెం అంటే ఎక్స్పోజ్ చేసుకుంటూ వీడియోలు చేస్తుంటుంది ఆ అమ్మాయి. ఓకే ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం, ఎవరి లైఫ్ వాళ్ళని మనం ఒకరిననే అధికారం అయితే ఎప్పుడు మనకు ఉండదు. అదే నేను చెప్తుంటా. వాళ్ళ నలుగురు ఓకే అందరు వాళ్ళని చాలా మాట్లాడినారంటే ఓకే ఒక విషయం అయితే చెప్తా, మనని చాలామంది చాలా విధాలుగా తిడుతున్నారు. దూరం పెట్టడం వల్ల కూడా ఒకసారి కోపం వస్తుంటుంది. పెద్ద అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, సుమిటాక్, ఆమె సాఫ్ట్వేర్ అనుకుంటా. ఇంకా సెకండ్ అమ్మాయి ఇట్లా అంటారు. ఇంకా వాళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వాళ్ళే మంచిగా సక్సెస్ అవుతున్నారు. ఒక నానే బదులు మన గురించి మనం ఆలోచించుకోవాలని నేనైతే ఎప్పుడు చెప్తుంటా. ఈ వీడియో కానీ మీకు నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. రమ్య వాళ్ళు రమ్య బిగ్ బాస్కి రావాలా వద్దా అనేది కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. రమ్య బిగ్ బాస్ హౌస్ కోసం భలే ఉంటుంది.
ఇంకోటి వాళ్ళ నాన్న రీసెంట్ ఏదో హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయాడు. అప్పుడు వాళ్ళ క్యాస్ట్ని కూడా రిలీజియన్స్ కూడా తీశారు. ఎందుకండి వాళ్ళ ఇష్టం, వాళ్ళ నాన్న దాన్ని ఆ క్యాస్ట్ నమ్ముకున్నాడు, అట్లా చేశారు. ఒకరిని అనే ముందు మన గురించి మనం ఆలోచించకండి, ఆలోచించండి. బ్యాడ్ కమెంట్స్ పెట్టే ముందు ఆలోచించండి ప్లీజ్. నేను అంతకు మించి ఎక్కువ ఏం చెప్పాలని అనుకుంటాను. ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.